హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన మన యేసయ్య నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వినడానికన్నా ముందు మీకు ప్రశ్న, మీ జీవితంలో దేని కొరకైనా కనిపెడుతున్నారా? చాలాసార్లు మాకు చెప్తా ఉంటారు, అనేక దినముల నుండి నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ కొరకు కనిపెడుతున్నాను, లేదా మా వ్యాపారంలో ఒక అభివృద్ధి కొరకు కనిపెడుతున్నాం, నా జీవితంలో ఒక మంచి వివాహం కొరకు కనిపెడుతున్నాం, లేదా గర్భఫలం కొరకు కనిపెడుతున్నాం, నా జీవితంలో పలానా విషయం కొరకు, స్వస్థత కొరకు కనిపెడుతున్నాను కదా. మన జీవితంలో అనేక విషయాల కొరకు మనం కనిపెడతా ఉంటాం. అయితే దావీదు భక్తుడు ఈ ఉదయకాలమందు మనతో మాట్లాడుతున్న ఒక దివ్యమైన మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. దావీదు భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని. ఇక్కడ దావీదు కూడా అనేక పరిస్థితుల గుండా తను వెళ్ళవలసి వచ్చిన దావీదు చెప్తున్న మాట, దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. చాలాసార్లు దేని కొరకైనా వెయిట్ చేయడం అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, అవునా? మనం ఏదన్నా ప్రార్థించిన వెంటనే దాని జవాబు పొందుకోవాలనుకుంటాం. ఉదాహరణకు, మనం ఎక్కాల్సిన ట్రైన్ మనం స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని గంటలు ఆలస్యం అని తెలిస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. జీవితంలో కూడా దేని కొరకైనా కనిపెట్టాలంటే అది మనలో కొంత అసహనం కలుగజేస్తుందేమో. కానీ ఉదయకాలమందు దావీదు చెప్తున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆయన నా మొర ఆలకించడానికి తన చెవి యొగ్గి ఉన్నాడు. ఆయన తన చెవి యొగ్గి నా మొర ఆలకించెను. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భక్తులు దేవుని చేత వాగ్దానం పొందుకున్న తరువాత ఆ వాగ్దాన ఫలమును అనుభవించడానికి సహనంతో కనిపెట్టుకున్నారంట. అబ్రహామును మనం చూసినట్లయితే, అబ్రహాము దేవుని చేత ఆ దేవుని యొక్క స్వరము వినినప్పుడు అబ్రహాము యొక్క స్థితి ఒక మోడైపోయిన స్థితి, తనకు పిల్లలు లేరు. అబ్రహాము దేవుని చేత వాగ్దానం పొందుకున్నప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో, ఒక నిరుత్సాహ స్థితిలో ఉన్నాడేమో. అయితే అటువంటి స్థితిలో దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు, అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తాను. ఆ సంతానము ఎటువంటి సంతానమో తెలుసా? ఆకాశ నక్షత్రముల కంటే విస్తారమైన సంతానము, సముద్రపు ఇసుక రేణువుల కంటే ఎక్కువైన సంతానమును నేను నీకు ఇస్తానన్నాడు. చాలాసార్లు మనం దేవునికి ఏదైనా అడిగామనుకోండి, మన బౌండరీస్ వరకే మనం అడుగుతాం. అబ్రహాము దేవునిని ఒకవేళ అడుగుండొచ్చు, అయ్యా నాకు అట్లీస్ట్ ఒక్క కుమారుణ్ణి ఇవ్వయ్యా, నాకున్న ఆస్తి అంతటికి వారసుడిగా ఉండడానికి ఒక్క కుమారుణ్ణి ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడుగుండొచ్చు. కానీ అబ్రహాముకు దేవుడు ఇస్తున్న వాగ్దానము, అబ్రహామా, నువ్వు నా కొరకు సహనంతో కనిపెట్టుకున్నట్లయితే నేను నీకు ఇసుక రేణువుల కన్నా, సముద్రపు ఇసుక రేణువుల కన్నా విస్తారమైన సంతానమును నేను నీకు ఇస్తాను. నిజమే, ఈ ఉదయకాల సమయమందు నీవు నేను కూడా దేవుని వాగ్దానం పొందుకున్నాం. అయితే ఆ వాగ్దానమును నా జీవితంలో ఫలించాలంటే, ఆ వాగ్దాన ఫలమును మన జీవితంలో అనుభవించాలంటే దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే అదే కీర్తన 5వ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా, మా యెడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవునికి నీ పట్ల నా పట్ల కొన్ని తలంపులు ఉన్నాయి. హీ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక తలంపు కలిగి ఉన్నాడంట. అయితే ఆ తలంపులు మన తలంపులు వంటివి కావు, మన ఆలోచనలు వంటివి కావు. మన ఆలోచనలు కొంత లిమిట్ వరకే ఉంటది, మన అవసరతల వరకే ఉంటది, లేదా మనం చూస్తున్న పరిమితి వరకే ఉంటది. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రవ్వా, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆ తర్వాత మాటలో అంటాడు, అవి వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నాయి ప్రవ్వా. దే ఆర్ మెనీ ఇన్ నెంబర్. అవి లెక్కకు మించి ఉన్నవి ప్రవ్వా. ఈ ఉదయకాల సమయమందు దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, యేసయ్యకు నీ పట్ల ఒక ఆలోచన ఉంది. దాని ఫలము నీవు నేను అనుభవించాలంటే దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాడంట వాగ్దాన ఫలమును అనుభవించడానికి. అబ్రహాం వెయిటెడ్ ఫర్ 25 లాంగ్ ఇయర్స్. యోసేపు కూడా దేవుని చేత దర్శనం పొందుకున్న తర్వాత అనేక సంవత్సరాలు శ్రమ అనుభవించాడంట. అయితే
ఆ శ్రమలో సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకున్నాడంట. ఒక రోజు ఆ యొక్క చెరసాల నుండి సింహాసనం మీదకు కొనుపోబడ్డాడు. ఈ రోజు ఉదయకాల సమయమందు నీ జీవితంలో ఎన్నో విషయాల కొరకు కనిపెడుతున్నావేమో, ఒక బ్రేక్ త్రూ కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేవుని నుండి ఒక డోర్ ఓపెన్ అవ్వాలని ఆశపడుతున్నావేమో. అయితే దేవుడు నీతో సెలవిస్తున్న మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని సహనముతో కనిపెట్టుకొని ఉండు. వెయిట్ ఫర్ ద లార్డ్ విత్ పేషెన్స్. దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకో. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో దానికన్నా విస్తారమైన ఆశీర్వాదం నీకు దయచేయాలని, నువ్వు అడిగిన వాటికన్నా, నువ్వు ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులతో నేను నింపాలని నీ దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభా నీ కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్నానయ్యా, నువ్వు నా ప్రార్థన ఆలకించినావు. ఇదే కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సెలవిస్తున్న మాట, నీ ప్రార్థన మన దేవుడు మానక అంగీకరిస్తున్నాడు కనుక ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.